స్త్రీల పట్ల బైబిల్ వివక్ష చూపిస్తుంది అని చెప్పడానికి ఇంకొక అంశాన్ని ఆయన లేవనెత్తారు. అదేంటి అని అంటే, రక్త శుద్ధి కోసం కొంచెం దూరంగా కడగా ఉండాలి అని చెప్పిన సందర్భంలో మగపిల్లాడు పడితే 33 దినాలు సరిపోతాయి. అదే ఆడపిల్ల పుడితే మాత్రం దానికి డబుల్ 66 రోజులు మీరు కడగా ఉండాలి అని యెహోవా దేవుడు చెప్పడం, ఓకే, అది వివక్ష కాదా? ఓకే. వాస్తవానికి ఇది ఆచార సంబంధంగా శుద్ధీకరణ క్రియలో భాగంగా స్త్రీని కడగా ఉంచడము అయినప్పటికీ కూడా ఇది స్త్రీ యొక్క మేలు కొరకు ఆమె తీసుకోవాల్సినటువంటి విశ్రాంతిని, తర్వాత ఆమె కొత్తగా పుట్టినటువంటి శిశువు పట్ల చూపించాల్సినటువంటి శ్రద్ధను కూడా ఉద్దేశించి నియమించబడినదని ఎవరికైనా సహజంగా అర్థమవుతుంది ఈ నియమం. కానీ ఖచ్చితంగా అలాంటి నియమాలు పెట్టకపోతే, అంటే ఆచార సంబంధమైనటువంటి నియమాలు దాని వెనకాల లేకపోతే దాన్ని అంత స్ట్రిక్ట్గా పాటించే అవకాశం ఉండదు. స్త్రీకి బహుశా ఆ ప్రివిలేజ్ ఉండదేమో. కాబట్టి దేవుడు పెట్టాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆడపిల్ల పుట్టినప్పుడు ఎందుకు మగపిల్లవాడు పుట్టిన దానికంటే కూడా డబుల్ టైంని ప్రిస్క్రైబ్ చేశారు దేవుడు అన్నది ప్రశ్న కదా. అది స్త్రీ పట్ల వివక్ష కాదు కదా, వివక్ష కదా అన్నది కరుణాకర్కి వచ్చినటువంటి సందేహం అనమాట. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మామూలుగా ఇప్పుడు మనకు అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణ నేను మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు వర్కింగ్ లేడీస్ ఉన్నారు చాలామంది. ఒక రూల్ ఇలా పాస్ చేశారు అనుకుందాం. ఒకవేళ మగ శిశువు పుడితే 2 months మెటర్నిటీ లీవ్ ఇస్తారు, ఆడ శిశువు పుడితే 4 months మెటర్నిటీ లీవ్ ఇస్తారని అన్నారు అనుకున్నాం. ఇది స్త్రీ పట్ల వివక్ష అంటారా మీరు, లేకపోతే స్త్రీ కారణంగా మాకు వచ్చిన ఆధిక్యత అంటారా? ఏమంటే ఎక్కువ మెటర్నిటీ లీవ్ రావటము, ఇజ్ ఇట్ ఎ ప్రివిలేజ్ ఆర్ ఇజ్ ఇట్ ఎ డిస్క్రిమినేషన్? ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్. అది కూడా అర్థం కాలేదా కరుణాకర్కి? దాన్ని వివక్ష అంటాడు ఏంటండి? అది వివక్ష ఎలా అయింది? హౌ కెన్ దట్ ఎవర్ బి డిస్క్రిమినేషన్? అట్లీస్ట్ ఈ ప్యాసేజ్ని ఒమిట్ చేసి ఉండాల్సింది ఆయన కదా, బికాస్ దిస్ వీకెన్స్ హిస్ కేస్ రియలీ. హౌ కెన్ దిస్ ఎవర్? చూడండి, మొదటి నుంచి కూడా ఇజ్రాయేలీలు కూడా అన్య దేశాల సాంప్రదాయాలు ఆచారాలతో ప్రభావితమైనటువంటి ఒక సమాజం. కాబట్టి స్త్రీకి ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి స్థానం ఇవ్వలేదు అక్కడ. కాబట్టి సామాజికంగా స్త్రీల అప్లిఫ్ట్మెంట్ కోసం ఎలాంటి ప్రొటెక్షన్ వాళ్ళకి కావాలో అవన్నీ కూడా ధర్మశాస్త్రంలో దేవుడు పొందుపరిచాడు. అందులో భాగంగానే మొదటి నుంచి ఒక శిశువు దశలో ఉన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కూడా ఒక స్త్రీకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇశ్రాయేలీయులకి నేర్పించడం కోసం ఈ ఆచారాన్ని దేవుడు వాళ్ళకి నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డెఫినెట్లీ శిశువుకి ఎక్కువగా అటెన్షన్ ఇవ్వడం, ఒక ఆడ శిశువుకి తల్లి ఎక్కువగా అటెన్షన్ ఇవ్వటము, తర్వాత ఆడ శిశువు పుట్టిన కారణంగా ఎక్కువగా తల్లికి ఒక రెస్ట్ తీసుకునేటటువంటి ప్రివిలేజ్ ఇవ్వడం అనేది నిజంగా స్త్రీ పక్షపాతం. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఇది స్త్రీ పక్షపాతమే, కానీ స్త్రీ వివక్ష అని ఎక్కడ కూడా కనబడట్లేదు మనకు. వాస్తవానికి పక్షపాతం చూపించాల్సినటువంటి అవసరం ఉండింది అక్కడ. దాన్ని మన చట్టం కూడా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని పిలుస్తుంది. దెర్ ఈస్ సచ్ ఎ నీడ్ ఫర్ ఎ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ బికాస్ women ఆర్ నాట్ అదర్వైజ్ ప్రొటెక్టెడ్ ఇన్ సర్టన్ సొసైటీస్. ఓకే, సో I really don't understand what is Karnakar's problem. Okay, yeah. Okay, brother. Next క్వశ్చన్కి వెళ్దాం. భర్తకు భార్యపై అనుమానం వస్తే పరీక్షలు పెట్టి తనని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పినటువంటి యెహోవా దేవుడు అదే ప్రివిలేజ్ భార్యలకి ఎందుకు ఇవ్వలేదు ఆయన అనేది ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న. ఓకే, అంటే భార్యకి భర్త మీద అనుమానం వచ్చింది అనుకోండి, మరి భర్తలకు ఎందుకు పెట్టమనలేదు అలాంటి పరీక్షలు? ఓకే, భర్తలకి భార్యలపైన అనుమానం వస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపించడం కోసం కాదు ఆ పరీక్షలు పెట్టమన్నది. రాళ్లతో అన్యాయంగా వాళ్ళని కొట్టి చంపకుండా ఉండడం కోసం ఆ పరీక్షలు పెట్టమన్నాడు. ఎలాంటి పరీక్షలు పెట్టమన్నాడు? ఉదాహరణకి స్త్రీ పైన ఏదైనా తన భర్తకి అనుమానం వస్తే ఆమెని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అక్కడ బలిపీఠం ఎదుట ఉన్నటువంటి ఆ బలిపీఠంలో నుండి తీయబడినటువంటి ఆ బూడిద కలిపినటువంటి నీళ్లు ఆమెకి తాగిస్తే దాన్ని బట్టి దేవుడే నేరుగా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ స్త్రీ పాపం చేసిందో లేదో అన్నటువంటి సూచన చూపిస్తాడు అన్నటువంటి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఇది సహజంగా ఎక్కడైనా జరుగుతుందా అండి? నీళ్ళు తాగినంత మాత్రాన, ఆ నీళ్ళు తాగినంత మాత్రాన అక్కడ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ సూచనలు జరుగుతాయా? జరగవు. అంటే స్వయంగా దేవుడే నిర్ధారించి ఈ స్త్రీ పాపం చేసిందని చెప్పకపోతే నీకు రాళ్లతో కొట్టి చంపేటటువంటి అధికారం లేదు ఆ స్త్రీని అని చెప్తున్నాడు దేవుడు.
అంటే అన్యాయంగా స్త్రీని అనుమానించడం నుండి స్త్రీని కాపాడడం కోసం చెప్పినటువంటి నియమం అది కూడా. సో దిస్ ఇస్ అగైన్ ఎ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఫార్ ఉమెన్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పురుష పక్షపాత సమాజం అది. కాబట్టి దాని నుండి స్త్రీని కాపాడడం కోసం మాత్రమే ప్రత్యేకంగా దేవుడు పెట్టినటువంటి నియమం అది. స్త్రీ పైన అన్యాయంగా అనుమానించి ఎలాంటి అన్యాయపు చర్యలు స్త్రీ పైన తీసుకోకుండా స్త్రీని కాపాడడం కోసం దేవుడు పెట్టినటువంటి ఒక మంచి నియమం అది. దాన్ని కూడా తప్పుపడితే ఎలాగండి? ఇక్కడ స్త్రీని అనుమానించే హక్కు పురుషుడికి ఇస్తుంది బైబిల్ అన్న ధోరణిలో మాట్లాడడం రియలీ ఇట్స్ అ ఫూలిష్ అనాలిసిస్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నేను కౌంటర్గా కరుణాకరన్ అడిగే ఒక ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు రావణుడి దగ్గర నుంచి రాముడు సీతను విడిపించుకుని తీసుకొచ్చిన తర్వాత అగ్ని ప్రవేశం ఎవరెవరు చేశారండి? సీత మాత్రమే చేసిందా? రాముడు కూడా చేశాడా? కానీ రాముడు కూడా చేయాలి కదా మరి. అంటే సీత మాత్రమే తన శీలాన్ని కోల్పోయే అవకాశం ఉందా? రాముడు అడవిలో అంతకాలము చాలా పవిత్రంగా ఉన్నాడని చెప్పడానికి రుజువు ఏంటి? ఆ అనుమానం ఎవరికి రాదా? రాముడు కూడా అగ్ని ప్రవేశం చేయాలి కదా న్యాయ ప్రకారం. కరుణాకర వాదన మనం తీసుకుంటే రాముడు కూడా అగ్ని ప్రవేశం చేయాలి కదా, ఎందుకు చేయలేదు మరి? భారతదేశంలో పురుషులకి శీలం ఉండదు కాబట్టి. ఓ దాట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. భారతదేశంలో స్త్రీలకు మాత్రమే శీలం ఉంటుంది, అది మాత్రమే పాడయ్యే అవకాశం ఉంటుంది, కానీ పురుషులకు మాత్రం శీలం ఉండదు. ఎక్సలెంట్. ఓకే, అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు వచ్చి బైబిల్ నుంచి. గ్రేట్. బ్రదర్ ప్రవీణ్, మీరేమైనా యాడ్ చేస్తారు? ఇప్పుడు మెయిన్ సమస్య ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒకసారి అంటే యుద్ధకాండలో జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావించారు బిబ్బు గారు. అయితే యుద్ధకాండలో జరిగినటువంటి దాంట్లో రాముడు ఈ విధంగా అంటున్నాడు. నేను మీకు మెటీరియల్ పంపుతానని చెప్పాను, సో మీరు దాని గురించినటువంటి రెఫరెన్సెస్ గురించి ఎక్కువగా ఇబ్బంది పడకండి. రాముడు ఏమంటున్నారు అని అంటే, ఆయన ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. ఇప్పుడు మనకు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీల పట్ల దాన్ని ఏమంటారు వివక్ష అని అంటే దానికి ఏం సమాధానం చెప్తాం? ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఇక్కడ దేవుడు స్త్రీలకు పక్షపాత ధోరణి చూపిస్తున్నట్లుగా నాకు కనిపిస్తోంది. ఎందుకు అనంటే, ఒక అమ్మాయి పుట్టింది, మనవడు పుడితేనేమో ఈ రోజు కూడా నాకు మనవడు పుట్టాడు అంటూ లడ్లు పంచుకుంటూ తిరుగుతారు. ఆ మనవడిని 10 మంది ఎత్తుకొని తిప్పుతారు. కానీ మనవరాలు పుట్టింది అని అంటే ఎంతమంది అంత సంతోషిస్తారు? ఈరోజు ఈ ప్రోగ్రెసివ్ వరల్డ్లో కూడా చాలా తక్కువ మంది, నేను లేరు అనట్లేదు, తక్కువ మంది అంత సంతోషిస్తారు. ఆ అమ్మాయిని ఎక్కువగా ఎత్తి దించటం, లేకపోతే ముద్దాడటం, దగ్గరికి తీసుకోవటం అన్నది అంత చిన్న వయసు నుంచే ఆమెను ప్రొటెక్టివ్గా ఉంచటం కోసం, తల్లి దగ్గరుండి తన్ను చూసుకోవటం కోసం 33 దినాల కంటే ఎక్కువ దినాలు అంటే 66 దినాలు కేటాయించినటువంటి ప్రభు మనస్సు ఎక్కడా? కానీ పుట్టగానే ఈమె చాలా అందంగా నేను చేసుకున్నాను, ఈమె నేనే పెళ్లి చేసుకుంటాను అన్న భ్రమ ఎక్కడా? ఒరే నేను అయ్యాను అలా చేయకు, నేను నీ కూతుర్ని, నేను నీ మానసపుత్రికను, నువ్వు నాతో పడుకోకూడదు, నాతో నువ్వు దాన్ని ఏమంటారు శారీరక వాంఛ నీకు ఉండకూడదు అని అంటే వాళ్ళు చెప్పావులే రా అని చెప్పి తీసుకొచ్చుకున్నటువంటి బ్రహ్మ ఎక్కడ? స్త్రీ పట్ల వివక్ష లేకుండా, స్త్రీకి పక్షపాతిగా బిడ్డలకు కనికరం చూపించాలి, బిడ్డలకు రక్షణ చూపించాలి అన్నటువంటి దేవుడు ఎక్కడా? బైబిల్లో ఉన్న దేవుడు అసలు ఏమైనా పొంతనుందా? ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు. రేణుకా ఎల్లమ్మ అని గుళ్ళు ఎక్కడైనా కనిపిస్తుంటాయి, మీకు చూసి ఉంటారు. అంటే మీకు అర్థమవటం కోసం చాలా స్థానిక పురాణాలు తీసుకుంటున్నాను. రేణుకా ఎల్లమ్మ కథ ఏంటంటే, ఒకసారి దాన్ని ఏమంటారు జమదగ్ని అనే ఆయనకు భార్య ఉంటుంది. ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుని పట్ల మనస్సు పడింది అని ఈయనకు అనుమానం వస్తుంది. కేవలం ఏమొస్తుంది? అనుమానం మాత్రమే. అక్కడ ఏమి ప్రూఫ్లు, నిలబడి మాట్లాడాలు,
ప్రభు చెప్పినట్లుగా ఆమెను రాళ్లతో కొట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఏమి ఉండదు. అనుమానం వచ్చింది, అరే మీ అమ్మ ఏదో తప్పు చేసిందిరా ఏసేయ్ అన్నాడు. కత్తి తీసుకుని పరశురాముడు వేసాడు, తలదెంపేశాడు. ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి నియమం. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, ఆమె తప్పు చేసిందో లేదో ముందు నిలబెట్టి మాట్లాడండి, నిలబడి మాట్లాడి ఆ తర్వాత చూద్దాం. అంటే స్త్రీ పట్ల రాబోయే ప్రశ్న అనుకుంటాను ఇది. దాని తర్వాత అంటే రాళ్లతో కొట్టి చంపడానికి కోసం ఇది చేయలేదు, ఇది ఆమెను కాపాడటం కోసం చేశాడు అని చాలా బిబు చాలా స్పష్టంగా చాలా చాలా ఈజీగా చెప్పారు. కానీ సనాతన ధర్మంలో అలా కాదు. అనుమానం వస్తే వేసేయటమే, అనుమానం వస్తే చంపి, లేదు నాయన నువ్వు నాకు దాన్ని ఏమంటావు, నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అన్నాడు. సరే తీసుకో, ఏం కావాలన్నా, మా అమ్మ తిరిగి బ్రతకాలి అన్నాడు. అరే ఎట్లయితుందిరా ఇప్పుడు మన కష్టం కదా అంటే, అది గదిగో ఎల్లమ్మ పోతా ఉంది, నల్లగా ఉంది, లావుగా ఉంది, దాని తల తీసేసి మీ అమ్మ తలకాయ పెట్టు అన్నాడు. ఆమె బట్టలు ఇప్పుకొని పరిగెడుతూ ఉంటే, అందుకే ఈ జోగిని వ్యవస్థ వచ్చింది, అందుకే జోగులాంబ అన్న గుడి ఉంది. అందుకని ఆ చంద్రగుట్ట అనే చోటుకి వెళ్ళి 1986లో ఒక ఎన్టీ రామారావు గారు సపరేట్గా ఒక ఇది చేయాల్సి వచ్చింది. ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతంలో, బీదర్ ప్రాంతంలో ఈ రోజుకు కూడా బట్టలు ఇప్పుకొని ఈ సమాజానికి చెందిన వాళ్ళు, దేవదాసి వ్యవస్థలో ఉన్న వాళ్ళు తిరుగుతారు. ఎందుకంటే మేము ఎల్లమ్మను పూజిస్తాము అని. ఎందుకు? మేము దేవుడి కోసం మేమేమయ్యాం, సమర్పించుకున్నాం, బట్టలుడు తీసి తిరగడానికి సమర్పించుకున్నామని నేర్పించారు మన స్త్రీలకు. దీన్ని వివక్ష అంటారు. దీన్ని ఒక పద్ధతి లేకుండా ఇట్ ఈజ్ లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్, లీగలైజింగ్ యువర్ డౌట్. నీకున్నటువంటి డౌట్ను లీగలైజ్ చేసుకోవటం కోసం అవతల ఒక అమ్మాయిని చంపి ఆమె తల తీసుకువెళ్ళి ఇంకొక అమ్మాయిని చెప్పి ఆమె తల మీద పెట్టి ఇద్దరిని దేవతలను చేయటం. అంటే నువ్వు చంపేది నువ్వే, దేవత చేసేది నువ్వే. అలాంటి ఎత్ర నారీ రమంతే పూజ్యంతే తత్ర దేవత. నారీ రమంతే పూజ్యంతే, పూజ్యం ఎందుకు నాయన, నారిగా ఉండే నీవు చాలు, చంపి పూజ ఎందుకు మాకు? ఇంకొక ప్రశ్న, ఒకడు దాసిని అత్యాచారం చేస్తే పొట్టేలును పాప పరిహారార్థ బలిగా ఇచ్చి యెహోవా దేవుడు చేతులు దులుపుకోమని చెప్పాడు అంటాడు కరుణాకర్ సుగున్ గారు. మరి ఇది స్త్రీ శీలానికి విలువ కట్టడం కాదా అనేది ఆయన ప్రశ్న. చూడండి, కరుణాకర్ సుగుణ నా ఎదురుగా కూర్చున్నప్పుడే నేను చాలాసార్లు అతన్ని మొహం పట్టుకుని అన్న విషయం ఏంటంటే, నువ్వు అబద్ధాలు ఆడతావు. కరుణాకర్ సుగుణ అబద్ధాలు ఆడతాడు. దట్ ఈస్ మై అలిగేషన్ అగేన్స్ట్ హిమ్ అండ్ ఐ ప్రూవెన్ ఇట్ ఇన్ సెవెరల్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు కూడా నేను నిరూపించబోయే విషయం అదే. ఇక్కడ కరుణాకర్ సుగుణ అబద్ధం ఆడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వచనాన్ని తీసి చదివితే అక్కడ దాసి పైన అత్యాచారం చేయడం గురించి మాట్లాడట్లేదు, వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి పాపం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే దాసి కూడా సమ్మతించి చేసినటువంటి పాపమే అది. అత్యాచారం అన్న మాట అక్కడ ఉంటే చూపించమనండి నాకు. వాళ్ళు ఇరువురు కలిసి వ్యభిచారం చేస్తే, పాపం చేస్తే, ఆమె ప్రదానం చేయబడినప్పటికీ వివాహం ఆమెకి ఇంకా జరగలేదు కాబట్టి వారిద్దరిని శిక్షించాలి అని ఉంది. ఆ మాట ఎందుకు దాచేశాడు? డైరెక్ట్గా ఒక దాసిని అత్యాచారం చేసి తీసుకెళ్లి పొట్టేల్ని అర్పించేసే ఏమని చెప్తుంది బైబిల్. కాబట్టి ఒక పొట్టేలు ఉన్నవాడు, అంటే పొట్టేల్ని అర్పించడానికి సామర్థ్యం ఉన్నవాడు దాసి పైన అత్యాచారం చేయొచ్చు అని వ్యంగ్యంగా రాశాడు ఆ పుస్తకంలో. అవునండి, ఓకే. కానీ వాస్తవానికి అలా చెప్పలేదు బైబిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికీ శిక్ష విధించాలి. అయితే ఈ కాంటెక్స్లో మరణదండన కాదు, ఎందుకంటే ఆమెకి పెళ్లి కాలేదు ఒకటి, రెండోది ఆమె దాసిగా ఉంది కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆమెకి ఇచ్చారు. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉండి అలా ఒప్పుకోవాల్సి వచ్చిందో తెలీదు, అంటే నిర్ధారించడం కూడా సాధ్యం కాకపోవచ్చు కొన్నిసార్లు. కాబట్టి మరణదండన విధించకపోయినప్పటికీ శిక్ష విధించబడింది వారికి. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎంత మేరకు శిక్ష విధించాలనేది న్యాయాధిపతులు నిర్ణయిస్తారు. కానీ అక్కడ మూల భాషను బట్టి కొరడా దెబ్బలు కొట్టాలి అన్నటువంటి నియమం ఉంది అక్కడ వాళ్ళకి. సో మొదట వారికి శిక్ష విధించిన తర్వాత అదనంగా ఇతను చేయాల్సింది ఏంటి అని అంటే, తన పాపం పరిహరించబడాలి అని అంటే అదేంటి, పాపక్షమాపణ కొరకు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి పాపక్షమాపణ కోసం వెళ్ళాలంటే ఎప్పుడైనా రక్తార్పణంతోనే వెళ్ళాలి. కాబట్టి పొట్టేల్ని తీసుకొని రమ్మన్నాడు. అంతేగాని పొట్టేలు ఉన్న ప్రతి ఒక్కడు కూడా, అర్పించడానికి స్తోమత ఉన్న ప్రతి ఒక్కడు కూడా వెళ్ళి దాసిని అత్యాచారం చేయండి అని నేర్పించడానికి చెప్పినటువంటి మాట కాదు ఇది. కామెడీ చేస్తున్నాడు కరుణాకర్. అతని అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నాడు, అతని అబద్ధపు ఉద్దేశాలను బయటపెట్టుకుంటున్నాడు. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి దాసి అన్నటువంటి పదం, అయితే బానిస గురించి మాట్లాడుతున్న, బానిస స్త్రీ, లేకపోతే దాసిగా ఉన్నటువంటి స్త్రీ పట్ల బైబిల్ ఏం చెప్తుంది అన్నది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడి, ఒక పొట్టేలు ఉంటే చాలు ఆమెతో నీకు కావాలనుకున్నది నువ్వు చేయొచ్చు అని చెప్తున్నావు. సరే, దానికి బిబ్బు గారు వివరణ ఇచ్చేశారు. కానీ
సనాతన ధర్మంలో బానిస అక్కర్లేదు. సనాతన ధర్మంలో యజమానురాలకు ఎలాంటి స్థితి ఉందో చూద్దాం. బానిసలకు ఎలాంటి స్థితి ఉందో తర్వాత చెప్తాను. నెక్స్ట్ సెక్షన్ నాకు తెలిసి బానిసత్వమే అనుకుంటాను, అప్పుడు మాట్లాడుకుందాం. యజమానురాలకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే, అసలు దేవుడు ఈ ఈ యజమానురాలైనటువంటి స్త్రీని ఎందుకు సృష్టించాడు అని అంటే, దేవుడు శ్రీమద్ భాగవతం 3:31-40 ప్రకారంగా కేవలము పిల్లలు కనడానికే సృష్టించాడు. కేవలము వారి పాపభూయిష్టమైనటువంటి పుట్టుక వారిది. అలాగే వారి యొక్క నేచర్ అంటే వారికి ఉన్న స్వభావం ఏంటంటే, పురుషులను లైంగికంగా వారిని టెంప్ట్ చేయటానికే దేవుడు వారిని సృష్టించాడు. ఇది నేను సొంతంగా చెప్పట్లేదు, కావాలంటే రాసుకోండి. మనుస్మృతి 2వ అధ్యాయం 213, 214. వాల్మీకి రామాయణం అరణ్యకాండ సర్గ 45:29-30 వరకు. ఉమెన్ బై నేచర్ ఆర్ crooked, fickle, devoid of religious knowledge and bring about difference between father and son. అంటే స్త్రీ వాడు పురుషుడైతే చాలు, వాడు తండ్రా తమ్ముడా కొడుక అన్న తేడా ఉండదు. వీళ్ళకి ఒకే ఒక్క ఉంటుంది, వీళ్ళకి కామ కోరిక మాత్రమే ఉంటుంది అనేది వాళ్ళ పుస్తకాలు రాస్తాయి. నేను చెప్పేది బానిసల గురించి కాదు, యజమానురాళ్ళ గురించి ఏం రాసుకున్నారో చెప్తున్నాను. బానిసల గురించి తర్వాత చెప్తాను కదా. ఇక దేవి భాగవతంలో 1:15-1-67 వరకు. ద ఫూల్స్ డు నాట్ అండర్స్టాండ్ హౌ ద ఉమెన్ సక్ ద బ్లడ్ అవుట్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఒక వ్యక్తి నుంచి రక్తం ఎలా తాగుతాయో స్త్రీలు, వాటి గురించి మీకు తెలియదురా నాయన అంటూ ఉపదేశం చేస్తున్నాడు. టెస్టిమనీ ఆఫ్ ఎ ఉమెన్ ఈజ్ ఇన్వాలిడ్. ఒక స్త్రీ గనక సాక్ష్యం ఇస్తే అది పనికిరాదు. ఉమెన్ ఆర్ ఈక్వలెంట్ టు డాగ్స్ అండ్ పిగ్స్. ఉమెన్ ఇన్ హర్ మెన్సెస్ ఆర్ ఈక్వలెంట్ టు డాగ్స్ అండ్ పిగ్స్. ఉమెన్ డివైడ్ ఆఫ్ ఇంటలెక్ట్. వారికి తలకాయలు ఉండవు, బుర్రకాయలు ఉండవు, కేవలము వాళ్ళు పిల్లలు కనే మెషిన్స్ మాత్రమే. ఉమెన్ షుడ్ నాట్ బి గివెన్ ఫ్రీడమ్. ఏమంటున్నారంటే, ఏదో ఒక రకంగా వారిని బిజీగా పెట్టండి, లేకపోతే మీ తలకాయలు తినేస్తారు. ఉమెన్ ఈజ్ నాట్ టు బి అలౌడ్ టు స్టే ఇండిపెండెంట్లీ. వారు స్వాతంత్రంగా ఉండటానికి వీలు లేదు. నేను చెప్పట్లేదు. గరుడ పురాణం 1వ అధ్యాయం 115-163. తర్వాత విష్ణు స్మృతి 25:12-13. నాట్ టు యాక్ట్ బై హర్ సెల్ఫ్ ఇన్ ఎనీ మ్యాటర్ టు రిమైన్ సబ్జెక్ట్. ఆమె కేవలము బానిసగానే ఉండాలి, క్రిందనే ఉండాలి. ఎవరు? యజమానురాలు గురించి మాట్లాడుతున్నారు. యజమానురాలకు చూడండి ఎన్ని ప్రివిలేజెస్ ఇచ్చాడో వాళ్ళ దేవుడు. ఉమెన్ ఇస్ అ చైల్డ్ ప్రొడక్షన్ మెషిన్. ఉమెన్స్ ఆర్ బ్యాడ్ లక్. వీళ్ళు మనకు పట్టిన ఒక కర్మ. పీట్ ఉమెన్. గరుడ పురాణం 1:109-31 వరకు. వికెట్ పర్సన్స్, ఆర్టిసన్స్, స్లేవ్స్, డిఫైల్డ్ వన్స్, డ్రమ్స్ అండ్ ఉమెన్ ఆర్ సాఫ్టెండ్ బై బీయింగ్ బీటన్. వాళ్ళని లొంగ తీసుకోవాలంటే తన్నటం ఒకటే మార్గం అని చెప్తున్నాడు. ఇది యజమానురాళ్ళకు ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి. బార్డ్ ఫ్రమ్ స్టడీయింగ్ వేదాస్ టు పర్ఫార్మ్ సాక్రిఫైస్ అండ్ టు వర్షిప్. వేదాలు చదవద్దు, యజ్ఞాలు చేయొద్దు, పూజలు చేయొద్దు. ఈ రోజుకు కూడా స్త్రీలు ఎంటర్ కానటువంటి ఎన్నో మందిరాలు, ఎన్నో దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి, కొత్త ఏం కాదు. కాబట్టి అంటరాని వాడికి స్త్రీకి తేడా లేదు. కేవలము ఆమె పని ఏంటి? పిల్లలను కంటం, అలా ఉంచటం. విమెన్ ఆర్ సెక్స్ మేనియాక్. నేను నా సొంతంగా ఏదో చర్చిలో కూర్చుని అబ్యూజివ్ వర్డ్స్ వాడుతున్నానని అనుకోండి. నాకు అవుట్ ఆఫ్ లవ్ ఫర్ దీస్ వర్డ్స్ నేను వాడట్లేదు. ఐఎమ్ రీడింగ్ యూ ఫ్రమ్ దేర్ ఓన్ స్క్రిప్చర్. స్కంద పురాణము 7వ అధ్యాయం 1:101-28 వరకు. ఆన్ సీయింగ్ ఎన్ ఎక్సలెంట్ మ్యాన్ ద ఎక్సలెంట్. నేను చదవలేనవి, అంత దరిద్రంగా ఉంటాయి. ఇక్కడ స్త్రీ జాతికి ఉన్నటువంటి ఔన్నత్యం చెబితే మనం ఈయన చెప్తేనే నేర్చుకోవాలి. ఎందుకు అనంటే ఈయన వచ్చినటువంటి సనాతన ధర్మం అంత గొప్పగా వర్ణిస్తుంది. వాళ్ళ సొంత భర్తలను కూడా చూస్ చేసుకోలేనటువంటి, వాళ్ళకు నల్ల, తెల్ల, పొడువు, పొట్టి అన్న తేడా లేకుండా మొగోడైతే చాలు వెళ్ళిపోతారు అని రాసుకున్నారు. డిరాగటరీ రిమార్క్స్ వారి గురించి రాసుకున్నారు. ఇదంతా బానిస స్త్రీల గురించి కాదండి. ఒక పొట్టేలుంటే అనుభవించడం గురించి మాట్లాడట్లేదు. స్త్రీ అయితే చాలు అనుభవించవచ్చు. అక్కడ ఒక పొట్టేలుంటే బానిస స్త్రీని చంపొచ్చు, అనుభవించవచ్చు అని చెప్పారు కదా. ఇక్కడ పొట్టేలు కూడా అవసరం లేదు. నువ్వు మొగోడు అయితే చాలు, అవతల స్త్రీ ఉంటే చాలు, నీకంతా లైసెన్సే. ఇంతకంటే ఏం మాట్లాడాలంటావు? థర్డ్
పాటుకు వద్దాం బ్రదర్. బానిసత్వం గురించి, బానిసల పట్ల బైబిల్ వివక్ష చూపిస్తుంది లేకపోతే యెహోవా దేవుడు వివక్ష చూపిస్తున్నాడు అని చెప్పడానికి ఆయన ఎన్నుకున్న 3 భాగాలను మీకు ప్రజెంట్ చేస్తాను. అందులో మొదటిది ఏంటంటే దాసుల్ని ఆస్తిగా దేవుడు చెప్పడం, అదొక ప్రాపర్టీగా వాళ్ళని చూడడం అనేది వివక్ష కింద, అంటే బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పడానికి రుజువుగా చూపించాడు ఆయన. రెండవది, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్ముకోవచ్చు అని యెహోవా దేవుడే స్వయంగా చెప్పడం, అదొక ఉదాహరణ. బానిసత్వాన్ని యెహోవా దేవుడు ప్రోత్సహిస్తాడు అని చెప్పడానికి. మూడవది, ఒక బానిసని యజమానుడు కొట్టాడు అనుకోండి, అతడు చనిపోతే అప్పుడు యజమానుడు శిక్ష విధిస్తారు. కానీ పొరపాటున వాడు బ్రతికితే, దెబ్బలు తగిలి బ్రతికితే వాడికి శిక్ష విధించకపోవడం అనేది బానిసల పట్ల యజమానులకి చూపించే వివక్ష కదా. ఈ 3 అంశాలను బట్టి బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుంది అని రుజువు చేయడానికి కరుణాకర్ సుబ్రన్ గారు ప్రయత్నం చేశారు. ఓకే. సో మొట్టమొదటిగా అసలు బానిసలు ఆస్తి, యజమాని యొక్క ఆస్తి అని బైబిల్ ఏ భావంలో చెప్పింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ బానిసల గురించి ఒక పూర్తి అధ్యాయం ఉందండి. బానిసలకు సంబంధించినటువంటి చట్టాలు ఎలా ఉంటాయో దాన్ని వివరించడానికి నిర్గమకాండం 21వ అధ్యాయంలో కరుణాకర్ తీసుకున్నటువంటి ఉదాహరణలు కూడా ఆ అధ్యాయంలో నుండే తీసుకున్నాడు. సేమ్ చాప్టర్, రైట్? ఆ సేమ్ చాప్టర్లోనే ఈ వచనాలన్నీ కూడా చూపించాడు. సో 21వ అధ్యాయంలో బానిసలు ఆస్తి అని చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మొట్టమొదట 21వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి నియమం ఏంటి అని అంటే, ఎవరు కూడా ఒక బానిసని, ఒకసారి చదువుతారా మాట? ఒకడును నరుణ్ణి దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. ఓకే, అంటే నరుని దొంగిలించి అమ్మటము లేకపోతే దొంగిలించి అతని దగ్గర ఉంచుకోవడము అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా అతన్ని బానిస చేసుకునేటటువంటి హక్కు, అధికారం ఎవరికి లేదు. ఇష్టపూర్వకంగానే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి బానిస అవ్వాలి, ఒకవేళ ఇజ్రాయెల్లో బానిసత్వం అనేది ఉంటే. అయితే బానిస అని కూడా దేన్ని పిలుస్తున్నారు? ఒక వ్యక్తి పేదరికం వల్ల కానీ, అతను చేసినటువంటి రుణాన్ని తిరిగి చెల్లించడానికి కానీ, అతను స్వచ్ఛందంగా ఇంకొక వ్యక్తికి సేవ చేయాలని ఇష్టపడడం, ఆ పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఎవరైతే సేవ చేస్తున్నారో అతన్ని బానిస అని, ఎవరైతే సేవ చేయించుకుంటున్నాడో అతను యజమాని అని పిలుస్తుంది బైబిల్. అయితే మనం బానిస అన్నటువంటి మాట వినంగానే మన ఇండియన్ కాంటెక్స్ట్లో మనం చూసినటువంటి బానిసల గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. అలా కాదు, ఇది ఇక్కడ ఒక క్లియర్ కాంట్రాక్ట్ ఉంది. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే, అంటే 21వ అధ్యాయం మొదటి వచనం నుంచే మనం చదివినప్పుడు అర్థం చేసుకునేది ఏంటి అని అంటే, ఎవరైనా తాను ఈ విధంగా స్వచ్ఛందంగా సేవ కొరకు ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంటే, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొనుక్కుంటే, ఈ భావంలో ఎంతకాలం వరకు ఇతనికి బానిసగా ఉంటాడు? కేవలం మ్యాక్సిమం 6 years వరకు మాత్రమే. 6 సంవత్సరాలకు మించి ఎవరికి బానిసలుగా ఉండరు ఇజ్రాయెల్లో. ప్రతి 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరాన్ని ఒక సబ్బాతు దినంగా ఆచరించేవాళ్ళు. ఆ సబ్బాతు దినంలో సబ్బాతు సంవత్సరంగా ఆచరించేవాళ్ళు, అంటే ఒక విశ్రాంతి సంవత్సరంగా ఆచరించేవాళ్ళు. ఆ సంవత్సరంలో విత్తడం కానీ, కొయ్యడం కానీ, ఏదైనా పనులు చేయడం కానీ ఏమీ చేయకుండా పొలాలని ఊరికి అలా వదిలిపెట్టేసేవాళ్ళు. పొలాలకు కూడా విశ్రాంతి ఇచ్చేవాళ్ళు అనమాట ఆ సంవత్సరంలో. అప్పుడు పాటించాల్సినటువంటి నియమం ఏంటి అంటే, ఎవరికైనా బానిసలు ఉంటే వారిని విడుదల చేసేసేయాలి. కాబట్టి మ్యాక్సిమం 6 years. అంటే ఇప్పుడు మనం 2020లో ఉన్నాం కదా, ఒకవేళ 2021లో విశ్రాంతి సంవత్సరం ప్రారంభం అవుతుంది అనుకోండి. నేను 2020లో ఒక బానిసని కొనుక్కుంటే ఎంతకాలం అతను నాకు ఆస్తిగా ఉంటాడు? 1 year మాత్రమే. సో అతను 6 years నాకు కావాలంటే ఎప్పుడు కొనుక్కుని ఉండాల్సింది? నేను 2015లోనే ఆర్ 2016లోనే కొనుక్కుని ఉండాల్సింది. మేబీ 15 ఇస్ ద రైట్ థింగ్, రైట్? 2015లో నేను కొనుక్కుంటే ఆల్ 6 years నాకు సర్వీస్ చేసి ఉండేవాడు. కానీ నేను 2020లో కొన్నాను కాబట్టి నెక్స్ట్ ఇయరే సబాటిక్ ఇయర్ వచ్చింది కాబట్టి నాకు 1 year. దో ఐఎమ్ అట్ డిసడ్వాంటేజ్, ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు రిలీజ్ హిమ్, అంతే. కాబట్టి బానిసని స్థిరాస్తిగా ఉంచుకుని ఇష్టం వచ్చినట్టుగా వారిని కష్టపెట్టే, శ్రమ పెట్టేటటువంటి ఒక వ్యవస్థ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్వచ్ఛందంగా అప్పగించుకోవాలి సేవ కోసం. సో ఆస్తిగా దేవుడు బానిసల్ని చూశాడు అన్నదానికి అది వివరణ, సందర్భంలోనే ఉన్నటువంటి వివరణ. రెండవదిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే,
ఒక స్త్రీని తన తండ్రి తన కుమార్తెను బానిసగా అమ్మొచ్చు అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇది కూడా బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుంది, అలాగే స్త్రీని బానిసగా అమ్మడాన్ని ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని మనం ఒక అభ్యంతరాన్ని మనం తీసుకుంటే 21వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. ఒక వ్యక్తి తన కుమార్తెని బానిసగా అమ్మడం గురించి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్లోనే మనం అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే, ఒక స్త్రీ బానిసగా అమ్మబడినప్పుడు పురుషునిలా కాదు, సామాజికంగా ఆమెకు కావాల్సినటువంటి సంరక్షణ అంతటి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుని దేవుడు ఏమన్నాడంటే, ఎవరైనా ఒక స్త్రీని బానిసగా కొనుక్కోవాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి మీరు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆ సందర్భం అంతా కూడా మీరు గమనిస్తే మీకు అర్థమయ్యేది ఏంటి అంటే, బానిసగా వచ్చినటువంటి స్త్రీ కేవలం దాసురాలుగా మాత్రమే రావడానికి వీల్లేదు. ఆమె యజమానికి కానీ, యజమాని కుమారుడికి కానీ, లేదా యజమానికి ఉన్నటువంటి ఇంకొక దాసుడికి కానీ వివాహం కొరకు ప్రదానం చేయబడాలి. అంటే దేవుడు ఏమంటున్నాడు, ఆమె ఎవరో గుర్తు తెలియనటువంటి ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఉంటే ఆమెను ఎలా చూసుకుంటారో తెలీదు, ఆమె బాగోగులు ఎలా ఉంటాయో తెలియదు, ఆమె సంరక్షణ ఎలా ఉంటుందో తెలీదు, ఆమెకి ఇన్సెక్యూరిటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొనుక్కునేవాడైనా ఆమెను ప్రదానం చేసుకోవాలి, లేకపోతే తన కుమారునికైనా ఇచ్చి ప్రదానం చేయాలి వివాహం కొరకు, లేకపోతే తనకున్నటువంటి ఒక దాసుడికైనా ఇచ్చి వివాహం కొరకు ప్రదానం చేయాలి ఆమెను. ఒకవేళ తానే భారీగా ఆమెను చేసుకోవడానికి నిశ్చయిస్తే 10వ వచనం ప్రకారం భార్యకుండే సంపూర్ణ హోదా, సంపూర్ణ సంరక్షణ ఆమె ఈమెకి ఇవ్వాలి. దాసురాలుగా కొనుక్కున్నాడు కాబట్టి దాసురాలుగానే చూస్తాను, భార్యగా చూడడానికి వీల్లేదు అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు ధర్మశాస్త్రం దానికి సమ్మతించట్లేదు. భార్యను ఎలా చూసుకుంటావో అలాగే చూసుకోమన్నాడు 10వ వచనం ప్రకారం. అలాగే ఒకవేళ నువ్వు కుమారుని కోసం ఆమెను ప్రదానం చేసి ఉంటే వివాహం కొరకు ఆమెని కుమార్తెలా చూసుకోమన్నాడు. ఓకే, అలాగే ఒకవేళ ఇంకొక దాసుని కొరకు నువ్వు ప్రదానం చేసి ఉంటే 5-6 వచనాలు మీరు చదివితే ఏమర్థం అవుతుందంటే, ఆ దాసుడు ఒకవేళ ఈ యజమానిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఈ స్త్రీ పట్ల ఉన్నటువంటి బాధ్యత ఇంకా యజమాని మీదే ఉంటుంది. సో అంతగా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసినటువంటి నియమం. ఈ రిస్క్ అంతా తీసుకోవడానికి ఇష్టమైనటువంటి వాడే ఒక దాసురాలిని కొనుక్కోవాలి, లేకపోతే ఒక స్త్రీని బానిసగా కొనుక్కునే అవకాశమే లేదు ఇజ్రాయెల్లో. దట్ ఈస్ ద కండిషన్. ఓకే, తర్వాత మూడోదిగా ఇంకేమన్నారు అంటే యజమానుడు దాసుని కొడితే చనిపోయినప్పుడు శిక్ష విధించవచ్చు. ఓకే, కానీ పొరపాటును బ్రతికాడు అనుకోండి, ఓకే, శిక్ష విధించడానికి లేదు అనే భాగాన్ని చూపించాడు ఆయన. అసలు అలా చెప్పింటే బాగుండేది కండి, అలా కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నేను ఆ పుస్తకంలో చదివి నాకు అర్థమైనంత వరకు కరుణాకర్ దాన్ని ఎట్లా వక్రీకరించాడంటే, ఒకవేళ దాసుడిని కొట్టినప్పుడు చనిపోతే శిక్ష విధించాలి, 1-2 రోజులు బ్రతికిన తర్వాత చనిపోతే అప్పుడు శిక్ష విధించనక్కర్లేదు అని చెప్పాడు కరుణాకర్. అలా వక్రీకరించి ఏమన్నాడంటే, కాబట్టి మీరు దాసుని కొట్టేటప్పుడు చాలా జాగ్రత్త, బాగా గట్టిగా కొట్టండి, కానీ కనీసం 2-3 రోజులు బతికేటట్టుగా చూసుకుని కొట్టండి అని వ్యంగ్యమాడాడు అనమాట కరుణాకర్. కానీ కాంటెక్స్ట్ని మీరు గమనిస్తే చూడండి, 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొట్టడం కారణంగా ఆ వ్యక్తి చనిపోతే ఏ నియమాలు పాటించాలి, చనిపోకపోతే ఏ నియమాలు పాటించాలి అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది సందర్భం. అక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఈ కొట్టినటువంటి వ్యక్తి దాసుడు కానటువంటి వ్యక్తిని అవుతాయి, అంటే ఒక బానిస కానటువంటి వ్యక్తి చనిపోతే కొట్టడం కారణంగా ఇతనికి మరణదండన విధించాలి. కానీ ఒకవేళ అతను చనిపోకుండా 2 రోజులు 3 రోజులు బ్రతికాడు, మంచాన పడ్డాడు, తర్వాత రికవర్ అయిపోయాడు అని అంటే అప్పుడు ఏం చేయాలి? కేవలం ఆ 2-3 రోజులు అతను నష్టపోయినటువంటి, అతను సంపాదించుకోగలిగినటువంటి జీతం ఏదైతే ఉందో దానికి మాత్రమే కంపెన్సేషన్ ఇవ్వాలి. కంపెన్సేషన్ అంటే పరిహారం, రైట్? నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే అతను బాగు చేయడానికి అవసరమైనటువంటి సొమ్మంతా కూడా అతనికి చెల్లించాలి. అది నియమం. సరే, ఒకవేళ బానిస విషయానికి వస్తే, చనిపోయినటువంటి వ్యక్తి బానిస అవుతే చంపాడు కాబట్టి ఖచ్చితంగా శిక్ష విధించబడాలి యజమానికి. ఎవరినైనా చంపితే శిక్ష ఏంటి అని అంటే మరణదండన మాత్రమే ధర్మశాస్త్రం విధిస్తూ ఉంది, హత్య చేస్తే ఎవరినైనా. కాబట్టి దాసుడిని చంపినా యజమానికి విధించాల్సింది మరణదండనే. కానీ 1-2 రోజులు బ్రతికితే ఏంటి పరిస్థితి అంటే, ఆ వ్యక్తి బ్రతికితే దాసుడు కాకపోతే నష్టపరిహారం చెల్లించాలన్నాడు. కానీ దాసుడు బ్రతికితే నష్టపరిహారం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నష్టం ఎవరికి కలిగింది? దాసుడు మంచాన పడడం వల్ల యజమానికే కలిగింది, రైట్?
నష్టం యజమానికి కలిగింది. ఇప్పుడు దాసుడు వెళ్ళి పొలంలో కానీ అతని వ్యాపారంలో కానీ అతనికి చేయాల్సినటువంటి పనులు చేయకపోతే నష్టం వచ్చింది యజమానికి. కాబట్టి నష్టపరిహారం ప్రస్తావన తీసుకురానక్కర్లేదు, కానీ అతను చనిపోతే మాత్రం మరణదండన విధించాలన్నటువంటి నియమం చాలా స్పష్టంగా ఉంది అక్కడ. కానీ అతడు 2-3 రోజులు బ్రతికి లేదా 1-2 రోజులు బ్రతికిన తర్వాత చనిపోతే అప్పుడు అతన్ని శిక్షించండి అని ఉందా అక్కడ వచనంలో? ఉంటే చూపించమనండి కరుణాకర్ని. సో దిస్ ఇస్ అగైన్ క్లియర్లీ మిస్రిప్రజెంటేషన్, వక్రీకరణ అంతే. ఓకే, సో దాసులకు సంబంధించి బైబిల్ చెప్తున్నటువంటి నియమాల్లో ఎక్కడైనా అన్యాయం కనిపించిందా మీకు? చాలా న్యాయంగా దాసుల అదేంటి సంరక్షణ, వారి పోషణ, ఇవన్నీ కూడా శ్రద్ధ తీసుకుని దేవుడు తయారు చేసినటువంటి నియమం. దే వర్ ద మోస్ట్ సెక్యూర్డ్ అండ్ సేఫ్ అండర్ ద లాస్ ఆఫ్ గాడ్, ఈవెన్ దో దే వర్ స్లేవ్స్. కేవలం నామన్ క్లేచర్ మాత్రమే, బానిస అన్నటువంటి యజమాని అన్నటువంటి పదజాలం వాడినప్పటికీ వాళ్ళకి పని చేస్తున్నటువంటి ఒక ఇంట్లో లేదా పని చేస్తున్నటువంటి ఒక స్థలంలో ఉండాల్సినటువంటి అన్ని సంరక్షణల విషయంలో, వారి పోషణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించేటటువంటి చట్టాన్ని దేవుడు తయారు చేసి ఇచ్చాడు వాళ్ళకి. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ స్లేవ్స్ ఇన్ ద బైబిల్. థ్యాంక్ యూ బ్రదర్. ఒక చిన్న మాట చెప్తాను, చెప్పండి బ్రదర్. ఇక్కడ చనిపోతే శిక్ష విధించట్లేదని చెప్పి అంత బాధపడిపోయారు కదా కరుణాకర్. మీరు భగవద్గీత చదివితే, భగవద్గీత 2వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చదివితే అర్జునుడికి కృష్ణుడు ఇస్తున్నటువంటి బోధ ఏంటి అంటే, అదే యుద్ధం చేయడానికి సంకోచిస్తూ ఉంటే, యుద్ధంలో చాలామంది చచ్చిపోతారు కదా, ఎట్లా నేను దానికి బాధ్యతను అవుతాను కదా, అయినా నా సొంత బంధువులు ఉన్నారు కదా, నేను యుద్ధం చేయడం ఎలా అని అతను సంకోచిస్తూ ఉంటే కృష్ణుడు అతనికి చేసినటువంటి హితబోధ ఏంటి అంటే, బాబు నువ్వు చంపినా ఏం చేస్తుంది? శరీరం చేస్తుంది. ఆత్మకేమైనా అవుతుందా? ఏం కాదు. ఆత్మ ఇంకో శరీరాన్ని ధరించుకుంటుంది. మనం రోజు బట్టలు మార్చుకోవట్లేదా? ఇది కూడా అంతే. కాబట్టి వెళ్ళి చంపే, ఏం పర్వాలేదు అని అన్నాడు. అంటే ఈ రోజున నేను ఎవరినైనా చంపేసి కోర్టుకి వెళ్ళి ఏం చెప్పాలి? నేను కేవలం వాడి బట్టలు మార్చాను అంతే, రైట్? సో శరీరానికి ఇచ్చినటువంటి విలువ ఏంటి అంటే, ఇంకా పుట్టిన ప్రాణి అతనికి కొత్త బట్టలు కొనుక్కునే అవకాశం ఇచ్చానని చెప్పాలి నేను. యాక్చువల్లీ బ్రదర్ అందిస్తున్నారు కరెక్ట్గా. దట్స్ రైట్. సో కేవలం బట్టలు మార్చుకునే దాంతో సమానంగా చూసినటువంటి ఈ శరీరాన్ని కాపాడే విషయంలో బైబిల్ ఇంత శ్రద్ధ తీసుకొని మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఈ మతంలోకి మీరు మారకండి, మా మతంలోనే ఉండిపోండి అని కరుణాకర్ గారు ప్రాధేయపడేటటువంటి విధానం చూస్తుంటే నిజంగా జాలేస్తుందండి. పుట్టిన ప్రాణి గిట్టడం మానదు. కాబట్టి అంటే కృష్ణుడి ఉద్దేశం ఏంటి అంటే, ఎలాగో చేస్తుంది, నువ్వు చంపకపోతే వాళ్ళు చావరా? ఎలాగో చేస్తారు కదా, నీ చేతుల మీదనే కానీ ఇబ్బంది ఏముంది అని అంటున్నాడు అనమాట కృష్ణుడు. సో ఎలాగో చచ్చే వాళ్ళని మనం చంపొచ్చు అనమాట, అవునా కదా? ఎలాగో చచ్చే వాళ్ళని మనం చంపొచ్చు. సో ఈ చంపడం అనేది, నరహత్య చేయడం అనే దాన్ని ఎలాంటి యూనివర్సల్ జస్టిఫికేషన్ భగవద్గీత దానికి ఇచ్చిందో మీరు చూడండి. ఇట్ ఈస్ సచ్ అ డ్యామేజింగ్ టీచింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద భగవద్గీత. హ్యూమన్ లైఫ్నే రిస్క్ చేసేటటువంటి, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్నే రిస్క్ చేసేటటువంటి ఒక బోధ ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకొచ్చి, ఇదిగో మీరు ఈ మతంలోనే ఉండండి, ఆ హ్యూమన్ లైఫ్ని కాపాడేటటువంటి ఆ గ్రంథం జోలికి పోకండి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట కరుణాకర్ బేస్. నేను దీన్ని న్యూ టెస్టమెంట్ కోణం నుంచి కొంచెం చూసే ప్రయత్నం చేస్తాను. అలాగే యాజ్ యూజువల్ అవతలి వారి దృక్పథం నుంచి కూడా చూసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి న్యూ టెస్టమెంట్ రాక మునుపు నేను ఒక దాసుని పేరు చెప్పండి పాత నిబంధన గ్రంథంలో మీకు బాగా గుర్తున్నాడు, ఎవరైనా ఏదైనా. ఎలియాజర్, ఎక్సలెంట్. హూ వాజ్ ఎలియాజర్? ఎలియాజర్ ఎలాంటి దాసుడు? అబ్రహాం ప్రార్థన చేస్తూ అంటాడు, ఏమయ్యా దేవా నాకు పిల్లలు లేరు, ఇక నా ఆస్తంతా ఎలియాజర్కేనా అంటాడు. ఎలియాజర్ ఎవరు? దాసుడు. దాసుడైనటువంటి ఎలియాజరుకు ఈయనకు పిల్లలు లేకపోతే ఆస్తంతా ఎవరికి సంక్రమిస్తుంది? అది మన దేవుని లా. మతిపోయి మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు, తెలియక, సమగ్రత తెలియక. నంబర్ 1, దాసుడైన ఎలియాజరుకు సమస్త ఆస్తిని ఇచ్చేటటువంటి సిస్టమ్ పిల్లలు లేకపోతే పెట్టిన ప్రభు మన ప్రభు. అంటే మన దగ్గర పని చేసే వాళ్ళకి వనరుల వితరణ అన్నది, నీ పిల్లలకు ఎంత ఇవ్వాలో నీకు పని చేసిన వాళ్లకు అట్లే ఇవ్వాలి అన్నటువంటి సిస్టమ్ పెట్టినటువంటిది బైబిల్ గ్రంథం. రెండవది, అబ్రహాం రెండవ భార్య ఎవరు? ఎవరామె? ఆమె దాసురాలు కదా, ఆమె దాసి కదా. దాసిని ఏం చేసుకోవచ్చు?
పెండ్లి చేసుకోవచ్చు, వివాహము చేసుకోవచ్చు. అది కూడా ఎవరు వివాహానికి ఇచ్చారు? తన సొంత భార్య అయినటువంటి సారా ఇచ్చింది. మనకున్నటువంటి సిస్టమ్ ఏమిటి? ఒక స్త్రీని స్త్రీగా చూస్తాం. ఆమె పని చేసేవారైనా సరే, మనతో పాటి యజమానురాలైనా సరే, ఆ స్త్రీతో వివాహం ఆడటానికి కూడా సమానమైనటువంటి హక్కులు, నేను బానిసకు ఉన్నటువంటి లేదా దాసులకు ఉన్నటువంటి హక్కుల గురించి మాట్లాడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో కూడా ఇంతవరకు బిబు చెప్పినటువంటి మాటలన్నిటికీ అదనంగా నేను ఇచ్చేటటువంటి ఉదాహరణలు మీకు జస్ట్ కనెక్ట్ అవ్వటం కోసం. దాసులకు ఆస్తి హక్కు ఉండేది, దాసులకు పెండ్లిళ్ళు చేసుకునే హక్కు ఉండేది, దాసులకు సొంత దాన్ని ఏమంటారు సొంతగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండేది. వారి సమయం అయిపోయిన తర్వాత యజమానిని విడిచిపోయే హక్కు ఉండేది. లేదు, ఆ సమయం అయిపోయిన తర్వాత లేదు, నేను బయటికి వెళ్ళను. ఎలియాజర్ అంటాడు, తొడ మీద చేయబెట్టుకుని, నువ్వు తప్ప నాకెవరున్నారు యజమానుడా, నీ కోసం నేను వెళ్ళి నీ కొడుకు కోసం ఎవరిని తీసుకొస్తాను? కోడల్ని తీసుకొస్తాను. ఎంత పెద్ద బాధ్యత అది! దాసులకు ఇచ్చినటువంటి బాధ్యత, దాసునికి ఉన్నటువంటి హక్కులు, దాసునికి ఉన్నటువంటి స్థానం బైబిల్ గ్రంథంలో అది. సో వీరు దాసులంటే వీళ్ళ మనసులో ఎలాంటి దాసుడు అన్న పదం వాడగానే ఎలాంటి ఐడియా వస్తుంది అంటే, వీళ్ళకు మూతికొక ముంత కట్టుకోవాలి, నడుంకొక చీపురు కట్టుకోవాలి, వాడు నడుస్తూ ఉంటే వాడి కాళ్ళు కూడా చెరిపేసుకుంటూ వాడే వెళ్ళిపోవాలి, వాడి నీడ పడితే కూడా నాకు మైలవుతుంది, వాడిని దాసుడన్నాం, వాడి దస్సుడన్నాం, వాడి నాగుడన్నాం, వాడిని రాక్షసుడన్నాం అని వీళ్ళ సంస్కృతిలో ఏదైతే దాసుడు అన్న నిర్వచనం ఇచ్చారో దాన్ని బైబిల్ మీదకి పెడుతున్నాడు ఆయన. మనము కొంచెం నీళ్లు చల్లి నిద్రలేపి ఏం చెప్పాలంటే, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వంలో రాయలేదు నైనా బైబిలు అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ దాసుడు అంటే పనివాడు, ఇక్కడ దాసుడు అని అంటే నాకు ఊడిగం చేసేవాడు, నా ముందు చెప్పులు ఇప్పాలి, నెత్తిని పెట్టుకోవాలి. న్యూ టెస్టిమెంట్లో నుంచి చెప్తాను కదా, 1 తిమోతి చాప్టర్ 1 వర్స్ 10, 8 నుంచి ఉంటుంది యాక్చువల్గా. ఎవరెవరికి దేవుని రాజ్యము సంతరించదు అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును మనుష్య చోరులు అన్న చోట ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గరైనా ఉందా? ఉంటే చదువుతారా? ఏముంది అక్కడ? కొన్ని చోట్ల కిడ్నాపర్స్ అని ఉంటుంది, కొన్ని చోట్ల మ్యాన్ స్టీలర్స్ అని ఉంటుంది, కొన్ని చోట్ల స్లేవ్ ట్రేడర్స్ అని ఉంటుంది, లేదా స్లేవ్ స్నాచర్స్ అని ఉంటుంది. కిడ్నాపర్స్ అని ఉందా? రైట్. సో నిజానికి అక్కడ ఉన్నటువంటి గ్రీక్ పదం ఏంటో నేను చెప్తాను చూడండి. 1వ అధ్యాయము 10వ వచనము. రైట్. కిడ్నాపర్స్ అన్న పదానికి గ్రీక్ పదము ఏముంది అని అంటే, ఇక్కడ ఆంధ్రపోదిస్తస్ అని ఉంటుంది. ఆంధ్రపోదిస్తస్ అన్న పదానికి లిటరల్ మీనింగ్ ఏమిటి అని అంటే స్లేవ్ స్నాచర్స్, స్లేవ్ స్టీలర్స్. అంటే దాసులను దొంగిలిస్తే నరహత్యతో సమానం, దాసులను దొంగిలిస్తే తల్లిని చంపినతో సమానం, దాసులను దొంగిలిస్తే దేవదూషణతో సమానం, దాసులను దొంగిలిస్తే ఇంకా మొత్తం ఏదైతే లిస్ట్ చెప్పారో దానితో సమానం. దాసునికి దేవుడు ఇచ్చినటువంటి స్థానము నూతన నిబంధన గ్రంథంలో అది కదా. సో ఎందుకు ఆ మాట చెప్తున్నాను అని అంటే, దాసునికి ఉన్నటువంటి హక్కు, దాసుకు ఉన్నటువంటి అధికారం, దాసునికి ఉన్నటువంటి స్థానము సంఘంలో లేకపోతే సమాజంలో బైబిల్ను అనుసరించి ఈ విధంగా ఉంది. కానీ వీరు మనకు బోధించేటటువంటి ఈ సమాజంలో ఎటువంటి స్థానం ఉంది? చాప్టర్ 8 and verse 415 ఆఫ్ మనుస్మృతి. మనుస్మృతిలో 8వ అధ్యాయము 415 ప్రకారము 7 రకాల దాసులుంటారు. 7 రకాల దాసులుంటారు. మొదటిది వార్ క్యాప్టివ్స్, అంటే యుద్ధంలో గెలుచుకున్నవారు. సెల్ఫ్ వాలంటీర్డ్, born of female slaves, slave purchased, slaves given by parents, inherited through the will and penalized by the king. ఈ 7 రకాలైనటువంటి దాసులు ఉంటారు. ఈ 7 రకాలైనటువంటి దాసులకు కూడా కౌటిల్యుడిచ్చినటువంటి నీతి ప్రకారం వారికి ఏ హక్కులు ఉండవు.
వారికి బ్రతికే హక్కు ఉండదు, వారికి చచ్చిపోయే హక్కు కూడా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, బ్రతికే హక్కు ఉండదు, చచ్చిపోయే హక్కు ఉండదు. బట్టలు కూడా వేసుకోవాలి అంటే యజమానుని నిర్ణయం, పెండ్లి చేసుకోవాలంటే యజమానుని నిర్ణయం, పిల్లలను కనాలంటే యజమానుని నిర్ణయం, పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలను పెంచాలా వద్దా యజమానుడి నిర్ణయం. అర్థమవుతుందా? నేను సొంతంగా చెప్పలేదు. మార్కండేయ పురాణం చాప్టర్ 8 ఫేమస్ లెజెండ్. దీంట్లో అన్నిట్లో కూడా పిల్లలను గురించి, ఆ పిల్లలకు ఉండేటటువంటి హక్కుల గురించి కదా, ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంటాయి. ఋగ్వేదంలో మొదలు పెడితే 26,40,000 మంది స్లేవ్స్ను మహాభారతంలో చంపినట్లుగా మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, చాండయోగ ఉపనిషత్తు 4:2-5లో బట్ యు విల్ మేక్ మీ స్పీక్ నౌ ఓన్లీ త్రూ హిజ్ నేమ్. ఎలాంటిది? ఓ శూద్ర, యు ఆర్ ఎ స్లేవ్ అని చెప్తాడు. కూర్చున్న వాళ్ళలో మెజారిటీ, భారతదేశంలో మెజారిటీ, పుస్తకం రాసిన వాడు కూడా ఒక దాసుడు. పుస్తకం రాసే హక్కు ఎలా వచ్చిందో తెలుసా? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ భావజాలం శూద్రులకు హక్కిప్పించింది. కాబట్టి ఆ హక్కిప్పించినటువంటి బైబిల్కి వ్యతిరేకంగా కూడా పుస్తకం రాయించే ఫ్రీడమ్ ఇచ్చింది. అర్థమవుతుందా? అదే బ్రాహ్మణ భావజాలం అయితే పుస్తకాలు కాదు, నువ్వు పెన్ను పట్టుకుంటేనే చేతులు నరుకుతారు, మంత్రం చదివితేనే ఎందుకు నువ్వు దాసుడివి. కామన్ సెన్స్. పుస్తకంలో కరుణాకర్ సుగుణ్ గారు లేవనెత్తిన కొన్ని విషయాల్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది ప్రవీణ్ బ్రదర్ రెస్పాండ్ అవుతారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారం బైబిల్లో ఉన్న విషయాలకి ఏమీ కలపకూడదు, ఉన్న విషయాలను ఏమీ తీసేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళకి దేవుడు తెగుళ్ళు కల్పిస్తాడు అని ఉంది, కలుగు చేస్తాడని ఉంది. కానీ అలా తెగుళ్ళు సోకినట్టు ఎక్కడా రుజువు కాలేదు. కాబట్టి ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి మాటలన్నీ ఉత్తిత్ మాటలన్నీ తేలిపోయినాయే అని అంటాడు ఆయన. నిజమేనండి? రైట్. అది 2వ పుస్తకంలో ఉపోద్ఘాతంలో నాకు బహుశా ఆ మాట చెప్పినట్లు ఉంది. కాకపోతే ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 కోట్ చేసి దాన్ని బైబిల్కు ఆపాదించడంలోనే తెలిసిపోయింది ఆయన ఎంత నీళ్ళల్లో ఎంత లోతులో ఉన్నాడు అని. అంటే బైబిల్కు ఉన్నటువంటి సమగ్ర అవగాహన, బైబిల్ని చదివే విధానం ఎంత అపరిపక్వంగా, ఎంత చైల్డిష్గా, ఎంత సండే స్కూల్ మరియు లోపభూయిష్టమైన స్థాయిలో ఆయన దాన్ని అర్థం చేసుకున్నాడు అన్నది ఈ మొదటి ప్రశ్నలోనే అర్థమైపోతుంది. సో ప్రకటన 22వ అధ్యాయము 18-19 వరకు ఉన్న మాటలు ఏంటంటే, తెగుళ్ళు ఈ ప్రవచన వాక్యం అంటే ఆ లెటర్, ఆ ప్రకటన గ్రంథము అన్న గ్రంథానికి సొంత మాటలు, సొంతంగా ఏది యాడ్ చేసి సొంతంగా అందులో ఉన్న వాటిని తీసేసి ప్రజలకు చెప్పటం వల్ల, లేకపోతే ఇంకొంచెం దాన్ని విస్తృతంగా అర్థం చేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడ, ఆయన యొక్క రాజ్య స్థాపన, ఆయన యొక్క రాజ్యమును ఏలే పద్ధతి, ఆయన ఏ విధంగా సాతానును నశింపజేస్తాడు, ఆయన ఏ విధంగా తన సంఘమును తిరిగి తీసుకుంటాడు, ఆయన ఏ విధంగా సంఘమును పునరుద్ధరీకరిస్తాడు, ఆయన ఏ విధంగా సంఘ వ్యతిరేకులను అలాగే సాతాను సంబంధులను ఏ విధంగా ఏ తెగుళ్లకు లోను చేస్తాడు, ఏ విధంగా వారు దేవునికి దూరమైపోయి నరకం అన్నటువంటి లేకపోతే నిత్య వ్యతిరేకత, నిత్యము దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి స్థితిలోనికి, దేవుని కృప ఏమాత్రము లేనటువంటి స్థితిలోనికి ఎలా వెళ్ళిపోతారు అనిచ్చిన వివరణకు వ్యతిరేకంగా ఎవరు చెప్పినా, ఇంక్లూడింగ్ రచయిత వారికి పట్టే గతి ఈ తెగుళ్ళు అన్నది ఆ బైబిల్, ఆ వాక్యానికి ఉన్నటువంటి సారాంశం. అంతేగాని ఈయన చెప్పినట్లు ఇంకేదో కాదు. ఒకవేళ అయినా కానీ ముందు ఎవరు బైబిల్కు ఏమి ఆపాదించి చెప్తున్నారు అన్న ప్రిమిసెస్ లేకుండా, ఎవరు వక్రీకరించి మాట్లాడుతున్నారు అన్న ప్రిమిసెస్ లేకుండా, అసలు ఎవరికి తెగుళ్ళు రాలేదు వచ్చాయి అన్నటువంటి సర్వే ఏమైనా ఈయన చేశాడా? ఈయన ఏమైనా దాన్ని ఏమంటారు, తెగుళ్ళ నివారణ కేంద్రం ఏమైనా పెట్టుకున్నాడా? ఇలాంటివి ఏమి అంటే ఏంటి?
ఈ స్టేట్మెంట్ వెనక ఉన్నటువంటి మతలబు ఏమి లేదు దీనికి. ఎందుకు అని అంటే ఇది కేవలము అపరిపక్వమైనటువంటి ఒక స్టేట్మెంట్ తప్ప ఇది ఉత్తుత్తి మాట అని తేలిపోవడం కాదు. యాక్చువల్గా రాసిన రచయిత ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నాడు అని తేలిపోతుంది ఇక్కడ. ఎందుకు అని అంటే రాసిన రచయిత తీసుకున్నటువంటి వాక్య భాగాన్ని దాని సందర్భంలో తీసుకోలేకపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, రాసిన రచయిత ఎంతమందికి తెగుళ్ళు వచ్చాయి, ఎంతమందికి తెగుళ్ళు రాలేదు అన్నటువంటి సర్వే చేయలేదు. నెంబర్ 2. నెంబర్ 3, రాసిన రచయిత నిత్యత్వములో జరగబోయేటటువంటి, ఎందుకంటే ప్రకటన గ్రంథంలోనే ఏ ఏ తెగుళ్ళు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు నిత్యత్వంలో రాబోతున్నాయి అన్నది చాలా స్పష్టంగా, ప్రకటన గ్రంథం అంటేనే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలను సూచించేటటువంటి అంశము అన్న సామాన్యమైన కామన్ సెన్స్ లేకుండా రాసినటువంటి ఆ స్టేట్మెంట్ నాకు తెలిసి అతనికి ఉన్నటువంటి చాలా లోపభూయిష్టమైన స్థాయిని మనకు సూచిస్తుంది అన్నది నా అభిప్రాయం. ఓకే బ్రదర్, చిన్న కరెక్షన్ ఏంటి అని అంటే వాస్తవానికి ఈ మాటలు రాసింది ఈ పుస్తకానికి ముందు మాట రాసినటువంటి పుట్టా సురేందర్ బాబు గారు. ఈ పుస్తకానికి అంతకు ముందు పుస్తకానికి ప్రతి మాట ఆయనకే వర్తిస్తాయి. ఓకే, కానీ నాకు తెలిసినంతలో సురేంద్ర బాబు గారు నాతో ఒకసారి మాట్లాడారు కూడా ఫోన్లో. మన టీంలో ఉన్న కొంతమందికి ఆయన మంచి మిత్రులు. అయితే ఆయనకున్నటువంటి అండర్స్టాండింగ్, అవగాహనకి ఇంత అపరిపక్వమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు అని చూస్తుంటే బహుశా ఈ పుస్తకం అంతా ఆయనే రాశాడేమో అన్నట్లు కూడా అనిపిస్తుంది. ఆయన బయటకు కనిపించడానికేమో చాలా జ్ఞానవంతులుగా కనిపిస్తారు, ఫోన్లో కూడా జ్ఞానవంతులుగానే నాకు అనిపించారు. కానీ ఈ పుస్తకంలో చేసిన ఈ స్టేట్మెంట్ చూస్తే మిగిలిన స్టేట్మెంట్స్, ఇంతకు ముందు పుస్తకము ఈ పుస్తకము రెండిట్లో చాలా అంశాలు మరి ఆయన రాశాడేమో అన్నట్టు అనిపించాలి. ఎందుకంటే మీరు చెప్పకపోతే నాకు తెలిసేది కాదు అది. నేను బహుశా ఈయనే రాశారేమో అనుకున్నాను. పుట్ట చిట్ట అన్నీ ఆయనే అని అనిపిస్తుంది ఇప్పుడు అనిల్ గారు చెప్పడం వల్ల. సరే, పుట్టా సురేంద్ర బాబు గారు ముందు మాటలో ఇంకొక మాట రాశాడు. ఆయన ఏమన్నాడు అని అంటే ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఉన్నదున్నట్లు అర్థం చేసుకోవడానికి మూల గ్రంథాన్నే నిశితంగా చూడడం, అప్పుడు కూడా ఇతరుల కళ్ళతో కాకుండా సొంత కళ్ళతోనూ, అది రంగుటద్దాలు లేని కళ్ళతోనూ చూడాలి అన్నది అత్యంత ప్రాథమికమైనటువంటి నియమం అని అన్నాడు. ఓకే, మరి ఈ పుస్తకానికి ముందు మాట రాస్తున్నప్పుడు రచయిత నిజంగా ఇంత ఆబ్జెక్టివ్గా బైబిల్ని చదివి రాశాడనే కన్విక్షన్ తోటి సురేంద్ర బాబు గారు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఓకే, అట్లా మీరు కరుణాకర్ సుగుణ అంత నిశ్చితంగా ఆబ్జెక్టివ్గా బైబిల్ని చదివి రాశాడని మీకు అనిపించిందండి రెండో పుస్తకం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుస్తకం అంతా కూడా పుట్ట సురేంద్ర బాబు గారి సహకారం లేకుండా కరుణాకర్ రాయలేదని నేను కూడా నమ్ముతున్నాను. సో ఈ పుట్ట సురేంద్ర బాబు గారు కానీ కరుణాకర్ సుగుణ కానీ ఈ నియమాన్ని పాటించారా అంటే, నిజానికి నేను లాస్ట్ టైం కూడా ఇలాంటి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాను. ఈ నియమాన్ని పాటించకుండా ఒక పుస్తకము రాస్తే, బైబిల్ని విశ్లేషిస్తూ ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపించడం కోసమే ఈ 2 పుస్తకాలు రాశారు వాళ్ళు. దీస్ 2 books ఆర్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎ వయలేషన్ ఆఫ్ దీస్ రూల్స్ మెన్షన్. అంటే ఏ నియమాలు అయితే వాళ్ళు పాటించలేదో వాటిని నియమాలుగా పేర్కోవడం అనేది నిజంగా దానికి మించిన కామెడీ ఇంకోటి ఉండదు యాక్చువల్గా. మనం ఇప్పటివరకు చూసుకున్నాం కదా, చాలా సందర్భాలు మనం విశ్లేషించి తెలుసుకున్నాం కదా. మీకు అనిపించిందా ఈ నియమాలు ఏమైనా పాటించినట్టుగా? నేను ఆడియన్స్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని అడుగుతున్నాను. డూ యూ థింక్ కరుణాకర్ సుగుణ ఈ నియమాల్ని పాటించాడని మీకు అనిపిస్తుందా? ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్తే చాలు. ఓహో, నియమం అంటే ఏంటో కూడా తెలియదు దానికి. ఓకే ఓకే సో చెప్పేదేమో శ్రీరంగ నీతులు. ఓకే, తర్వాత నేను చెప్పలేను. ఓకే ఓకే సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హెస్ డన్ ఇన్ దిస్ బుక్. రైట్, ఫైన్. సరే, ఇంకొక ప్రశ్న ప్రవీణ్ పగడాల్ గారు ఆన్సర్ చేస్తారు. అందులో ఈ పుస్తకానికి టైటిల్ లోకమెరుగని యేసు మరో రూపం అని పెట్టాడు ఆయన. అంటే లోకానికి ఇప్పటి వరకు తెలియని కొత్త విషయాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచినట్టుగా రచయిత భావన. ఆయన అలాంటి కంక్లూషన్కి ఎందుకు వచ్చాడు అని అంటే, లోకంలో ఎవరికి తెలియని విషయాలు ఆయన ఒక్కడికే ఎందుకు తెలిసినాయి అని అనడానికి ఆయన 2 కారణాలు చెప్పాడు. అందులో మొట్టమొదటిది, ప్రతిరోజు కోట్ల మంది బైబిల్ని చదువుతున్నప్పటికీ కూడా
వాళ్ళు ఓపెన్ మైండ్తో చదవట్లేదు, మొట్టమొదటిది. రెండోది, బైబిల్ని బోధిస్తున్నటువంటి బోధకులు చాలా విషయాల్ని మరుగుపరుస్తున్నారు. ఒకవేళ చెప్తున్నా ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్తున్నారు. సో ఇలా అమాయకుల్ని మభ్య పెడుతున్నారు అనేది ఒక కోణం. సో చదివేవాళ్ళు ఓపెన్ మైండ్తో చదవకపోవడం, చెప్పేవాళ్ళు వక్రీకరించి లేకపోతే దాచి చెప్పడం వల్ల మరుగున పడిపోయినటువంటి చాలా విషయాల్ని ఇప్పుడు రచయిత బయటికి తెచ్చినట్టుగా ఆయన భావన. ఎంతవరకు ఏకీపిస్తారండి? చిన్నప్పుడు మనకు ఫస్ట్ టైము రెండెక్కం చెప్తారు, రెండెక్కం నేర్పిస్తారు. రెండెక్కం నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చి నేను మా ఇంట్లో రెండెక్కం చెప్పి రెండెక్కం నేనే కనుక్కున్నాను అన్నాం అనుకోండి, అది ఎంత దౌర్భాగ్యపు స్టేట్మెంటో ఇది అంతే దౌర్భాగ్యపు స్టేట్మెంట్. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న ఏ పాయింట్ కూడా కొత్తది కాదు. కృష్ణుడు యేసు ప్రభువు తండ్రి అనే దప్ప, కృష్ణుడు యేసు ప్రభువుకు తండ్రి అయి ఉంటాడు అనే తప్ప ఇదొక్కటి ఆయన నాకు తెలిసినంత వరకు రచయిత ఎవరిని అప్పు తెచ్చుకున్నాడో తెలియదు, కానీ ఇంతవరకు ఎవరూ చేయని సాహసం. ఆ సాహసాన్ని ఈరోజు మొత్తం మీ అందరి ముందు బట్టలు ఇప్పే ప్రయత్నం చేస్తాను, అది మాత్రం గ్యారంటీ. కానీ ఇక్కడ ప్రతిరోజు బైబిల్ చదివే వాళ్ళు కోట్ల మంది ఉన్నారని ఒప్పుకున్నాడు చూసారా, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కేవలం ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతంలోనే కనీసం 1 కోటి మంది ఉంటారండి. సరే, భారతదేశం అంతా కలిపితే ఉంటారా? ఒక 2.5-3 కోట్లు కదా. ఒప్పుకున్నాడు, అది చాలా ఫస్ట్ విషయం. కానీ కోట్ల మంది చదివేటటువంటి భగవద్గీతలు చదివే వాళ్ళు కనిపించరు. కానీ కృష్ణుడు మాత్రం యేసుప్రభుకు దేవుడైపోయాడని అన్నటువంటి జ్ఞానం వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలీదు, చూద్దాం. తర్వాత మత బోధకులు మరియు ఈ చదివే వాళ్ళు ఓపెన్ మైండ్తో చదవటం లేదు, వక్రీకరించి చెప్తున్నారు. అంటే ఓపెన్ మైండ్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఎందుకు అనంటే క్రైస్తవులు ధైర్యంగా అందరిళ్ళకి వెళ్ళి బైబిల్ పంచుతున్నారు. క్రైస్తవులు బైబిల్ ఇచ్చి ఫలానా చోట ఫలానాది రాసుంది అని చెప్తే ప్రజలు తీసి చూసి చదివి మాట్లాడుతున్నారు. ఇక ఓపెన్ అంటే ఏంటి? బైబిల్ ఓపెన్ చేసి మనసు ఓపెన్ చేసి చదివి చెప్పడమే కదా. ఇంకేమైనా ఉందా? పోనీ అంత మాత్రంతో ఆగిపోతున్నారా? కాదు. దీనికి ప్రత్యేకంగా క్లాసులు, తెమిలియోసులు, అన్నేమంటారు, బైబిల్ కాలేజీలు, చర్చులు, ఆదివారం చర్చి, బుధవారం బైబిల్ స్టడీ, శుక్రవారం స్త్రీల మీటింగు, శనివారం ఎన్నెన్నో చెప్పి లాస్ట్కి చేసేది ఏంది? మనం బైబిల్ స్టడీనే కదా. మళ్ళీ ఉదయం ఆదివారం వస్తే సండే స్కూల్ అంటాం కదా. దాన్ని ఏమంటారు, స్టూడెంట్స్ మధ్య ఫెలోషిప్, డాక్టర్స్ మధ్య ఫెలోషిప్, లాయర్ల మధ్య ఫెలోషిప్. ఎందుకు పెట్టుకుంటాం? బైబిల్ చదవటం కోసం. కానీ ఇవన్నీ కాదు, ఓపెన్ చేసి చదవాలి. ఏం ఓపెన్ చేయాలో చూడాలి. ఇప్పుడు ఏం ఓపెన్ చేస్తే బైబిల్ అర్థమవుతుందో, ఏం ఓపెన్ చేస్తే మరి ఈయన తలకాయలో ఉండేది మనలోకి ట్రాన్స్ఫర్ కొడతాడో చూద్దాం. ఇప్పుడు మనం ఏం ఓపెన్ చేసి చదివింటే ఈయనకు బైబిల్లో కృష్ణుడు కనిపించాడో కూడా చూడాలి కదా. ఏం ఓపెన్ చేస్తే యేసు ప్రభువుకు కృష్ణుడు దేవుడు తండ్రి అయ్యాడో అనేది కూడా చూడాలి. నాకు కూడా చాలా వింతైనటువంటి, ఇంకా నేను ఏం ఓపెన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. చూస్తాం, ఈరోజు మాట్లాడేటప్పుడు చూద్దాం. అయితే వక్రీకరించడం ద్వారా అమాయకులైన వాళ్లను చీకటిలోకి నడిపిస్తున్నారు అన్నటువంటి స్టేట్మెంట్ ప్రశ్న రాసిన వారు ఇచ్చారు. ఈ విషయంతో నేను ఏకీపిస్తున్నాను. ఎందుకు అనంటే వక్రీకరణ అన్నది బైబిల్ని ఎంత విస్తృతంగా చదివితే ఇలా బుర్రకాయలు లేని వాళ్ళు అంత వక్రీకరిస్తుంటారు. కానీ దానికి సరైన కొలబద్ద సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఆల్రెడీ ఉంది. నువ్వు ఎంత వంచినా, ఎంత వక్రీకరించినా దాన్ని స్ట్రైట్ చేయటానికి బీబు లాంటోళ్ళు, అనిల్ గారు లాంటోళ్ళు, మా పాస్టర్ గారు చాలామంది తర్బీదు పొంది 2000 సంవత్సరాలకు పై భారతదేశంలో క్రైస్తవ సమాజం సిద్ధంగా ఉంది ఇలాంటి వక్రీకరణలను సరిచేయటానికి. కానీ ఒక ఏదో పుస్తకం రాసేసి అందులో వక్రీకరణలు రాసేసి ఇది వక్రీకరణ కాదు, మీరు చెప్పేది వక్రీకరణ అని అంటే సరైన కొలమానమైనటువంటి 66 పుస్తకాలైన బైబిల్ గ్రంథం ఈ రోజుకు మా చేతిలో ఉంది అన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఒక చిన్న మాట కలుపుతానండి. చెప్పండి. అసలు కరుణాకర్ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ ఎక్స్క్లూజివ్ డిస్కవరీస్, నాకు మాత్రమే ఓపెన్ మైండ్తో చదివితే అర్థమైన విషయాలని చెప్పుకుంటున్నాడు.
వాటికి సమాధానాలు నేను ఎక్కడి నుంచి వెతికి నేర్చుకున్నానో తెలుసా అండి? మోస్ట్లీ 16, 17 శతాబ్దాలలో రాయబడినటువంటి బైబిల్ కామెంటరీస్ నుంచి నేను జవాబులు వెతికాను దానికి. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? దీస్ ఆర్ వెరీ 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 ఓల్డ్ అబ్జెక్షన్స్ విచ్ క్రిస్టియన్స్ దెమ్సెల్వ్స్ హ్యావ్ రేస్డ్ అండ్ ఆన్సర్డ్ ఆల్రెడీ. క్రైస్తవులే దీన్ని ఇలా వక్రీకరించే ప్రమాదం ఉంది, ఇలా వక్రీకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇది సమాధానం అని చెప్పి ఆల్రెడీ కామెంటరీస్ రాశారు, బైబిల్ కామెంటరీస్. ఆ పాత కామెంటరీస్లోంచి నేను జవాబులు వెతికాను వీటికి. ఇవి చాలా కొత్త విషయాలంట. కొత్తగా ఈయన మాత్రమే లాస్ట్ 2000 yearsలో ఈయనొక్కడు మాత్రమే ఓపెన్ మైండ్తో బైబిల్ చదివాడు. ఈయనొక్కడికి మాత్రమే ఇవన్నీ కూడా తెలిసాయి అనమాట. ఎవరు కూడా దయచేసి ఆయనలాగా మాత్రం చదవకండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.